గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. శ్రీ భగవానువాచ అంటే భగవంతుడు చెప్తున్నాడు, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుడిని, దేవతలను, గురుజనులను పూజించుట, అలాగే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రముల పఠన పాఠనములు మరియు భగవంతుని నామ గుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకొనుట, శరీర ఇంద్రియ అంతఃకరణముల సరళత్వము. ఎన్ని చెప్పారండి? ఈ శ్లోకంలో 11 లక్షణాలు చెప్పారు. ఈ అధ్యాయం పేరేమిటి? దైవాసుర సంపద్ విభాగ యోగము. దైవ అసుర దేవతల లక్షణాలు ఎలా ఉంటాయి, అసుర రాక్షసుల లక్షణాలు ఎలా ఉంటాయి, విభాగ యోగం డివైడ్ చేసి చెప్పడం. ఈ అధ్యాయంలో 24 శ్లోకాలు ఉంటాయి మొత్తం. అందులో 1 నుండి 5వ శ్లోకం వరకు కూడా దేవతా లక్షణములు, రాక్షసుల లక్షణములు, అంటే దేవతలకి ఎలాంటి గుణాలు ఉండాలి, రాక్షసులకి ఎలాంటి గుణాలు ఉంటాయి, ఇవి డిస్క్రైబ్ చేస్తూ చెప్తారు. 6వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు రాక్షస లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళకి అధోగతి ఎలా కలుగుతుంది, ఈ విషయాల గురించి స్పష్టంగా ఉంటుంది. అలాగే 21 నుండి 24వ శ్లోకం వరకు శాస్త్ర విరుద్ధమైన ఆచరణలు విడిచిపెట్టాలి, అలాగే శాస్త్రం ఎలా చెప్పిందో శాస్త్రోక్త విధులను ఆచరించాలి అనే విషయానికి ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి. అంటే ఈ అధ్యాయంలో మనము దేవతలకు ఎలాంటి గుణాలు, లక్షణాలు, యాక్టివిటీస్ ఉంటాయి, రాక్షసులకు అయితే ఎలా ఉంటారు, శాస్త్ర విరుద్ధమైన కార్యాచరణ చేయడం వలన ఏమిటి ప్రయోజనము, శాస్త్రోక్తంగా శాస్త్రం ఎలా చెప్పిందో చక్కగా ఆ విధంగా ఆచరించడం వలన ఏమిటి ప్రయోజనం, ఈ విషయాల గురించి చాలా చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు రాక్షసులు ఎక్కడున్నారు అంటే వాళ్ళు కూడా మనుషుల్లోనే దాక్కొని ఉన్నారు. దేవతలు ఎక్కడున్నారు? దేవతలు కూడా మనుషుల్లోనే ఉన్నారు. ఈ అధ్యాయంలో ఈ గుణాలు, చేసే పనులు, లక్షణాలు, వీటిని బట్టి మనలో ఇలాంటి లక్షణాలు ఏమున్నాయి, దేవతలకు సంబంధించిన ఉన్నవా, రాక్షసులకు సంబంధించిన ఉన్నవా, మిక్సడ్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చండి, ఫిల్టర్ చేసుకోవచ్చండి. తెలుసుకున్న తర్వాత చక్కగా ఏమైనా మనలో ఇందులో వివరించినట్లుగా విరుద్ధమైన గుణాలు, విరుద్ధమైన కర్మాచరణలు, అలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి బలహీనతలను, లక్షణాలను, గుణాలను తగ్గించుకోవడానికి, తుడి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఎవరికి వారే ప్రయత్నం చేసుకోవాలి. దానికే సాధన అని పేరు. కాబట్టి చక్కగా ప్రతి శ్లోకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకంలో స్వామి మొదటి శ్లోకంలో కొన్ని లక్షణాల గురించి, మంచి అత్యుత్తమ దేవతా లక్షణాలు, నడవడికల గురించి వివరించారు. నిర్భయత్వము అంటే భయము లేకుండా ఉండడం, ప్రతిదానికి భయపడకూడదు, దాని లెక్క లేకుండా తెగించి నిర్లక్ష్యంగానూ ఉండకూడదు. ఇక్కడ నిర్భయత్వం ఏమిటంటే సాత్వికమైన ధైర్యం, ఆత్మవిశ్వాసము, స్వాభిమానము, మన స్వధర్మం యందు మనము ధైర్యంగా నిలబడాలి కానీ భయంతో కాదు. అలాంటి ధర్మం పట్ల నిర్భయత్వము, భయం లేకుండా ధైర్యంగా ఉండడం, అది మంచి లక్షణం. ఈ రోజు పూజలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది జనాలకి. అలాగే అంతఃకరణ శుద్ధి, అసలు మనం చేసే సాధనలు, పూజలు, మంత్ర జపాలు ఎందుకో తెలుసా? అంతఃకరణ శుద్ధి సాధించడం కోసమే. అంతఃకరణము మలినంతో ఉండి, దోషాలతో ఉంటే చేసే పనులు, ఆలోచనలు, ఎదుటి వాళ్ళతో మనం ప్రవర్తించే విధానం మొత్తం అంతా కూడా దోషభూయిష్టంగా ఉంటుంది. కాబట్టి అంతఃకరణ శుద్ధి కోసం ప్రయత్నం చేయాలి, అది చాలా మంచి లక్షణం. తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢస్థితి, భగవంతుడిని నిరంతరము అనవరతము ధ్యానించుకోవాలి. ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడిని స్మరించుకుంటూ ఉండాలి, మానసికంగా భగవంతుడిని ధ్యానిస్తూ ఉండాలి. హృదయంలో పరమాత్ముడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఒక ఎరుక కలిగి ఉండాలి. ఎందుకు ఇదంతా చేయాలంటే తత్వజ్ఞాన ప్రాప్తి కోసము, భగవంతుడు అనే ఒక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం కోసము ఎప్పుడూ కూడా భగవంతుడిని స్మరించుకుంటూ, ధ్యానించుకుంటూ ఆ విషయంలో దృఢమైన స్థితి కలిగి ఉండాలి. ఒక దృఢమైన నిశ్చయం ఉండాలి. భగవంతుడిని నేను పొందాలి, భగవంతుడు ఒకడు ఉన్నాడు, త్రికరణ శుద్ధిగా నేను దాన్ని విశ్వసిస్తున్నాను, దానికి అనుగుణంగానే నా ప్రవర్తన ఆచరణ ఉండాలి. ఈ విధమైన దృఢమైన స్థితి శాస్త్రముల యందు, పరమాత్మ యందు ఉండాలి. సాత్విక దానము, ఏది ఎప్పుడు ఎవరికి దానం చెయ్యాలి ఈ విషయంలో ఒక మంచి క్లారిటీ ఉండాలి. ఆ విధమైన దానమే ఫలిస్తుంది, గుర్తుపెట్టుకోండి. తాగుబోతుకి
మద్యం ఇష్టం కదా అని ఒక సెసా కొనిచ్చి తాగమనడం, కడుపు నిండి అన్నం అంటే లక్ష్యం లేకుండా వాడేవాడిని పిలిచి మరీ బతిలాడి అన్నం పెట్టాం, ఏమాత్రము బాధ్యత లేని వాడికి జీవితం అంటే ఒక నిర్లక్ష్యము, ఒక చులకన భావము, ఇలాంటి లక్షణాలున్న బాధ్యత రాహిత్యంగా తిరిగే వాడిని పిలిచి పిల్లనిచ్చి కన్యాదానం చేయడం, వాళ్ళ గొంతు కోసేయడము, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఏంటంటే సాత్విక దానాల కిందకు రాదు. సాత్విక దానము అంటే యోగ్యమైన వస్తువు యోగ్యుడికి యోగ్యమైన సమయంలో ఉచితానుచితాలను గుర్తించి భగవద్భావంతో దానం ఇవ్వడం సాత్విక భావం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంద్రియ నిగ్రహము, మీకు భగవద్గీతలో మొదటి అధ్యాయం నుండి వస్తూనే ఉంటుంది ఇంద్రియ నిగ్రహం. అది లేనిది ఏది సాధించలేము. ఇంద్రియాలపైన నిగ్రహం ఉండాలి, కంట్రోల్ ఉండాలి. ఇంద్రియాలని గుర్రాలను వదిలినట్టు పట్టపగ్గలు లేకుండా వదిలిస్తే మన జీవితాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని కూడా నాశనం చేసేస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహము, యుక్తాయుక్త విచక్షణ, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏ విషయంలో కంట్రోల్లో ఉండాలి, ఏది చెయ్యాలి అది కూడా ధర్మబద్ధంగా చేయాలి, ఈ విషయాల గురించి ఎరుక కలిగి ఉండాలి. బలహీనతలను అధిగమించడానికి ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం చాలా అవసరము. అలాగే భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట. ఇక్కడ స్పష్టంగా కూడా గమనించండి, భగవంతుని, దేవతలను అని వేరువేరుగా చెప్పారు. భగవంతుడు వేరు, దేవతలు వేరు. అలాగే గురుజనులు లేదా ఆచార్యులు వాళ్ళు వేరు. అందరినీ గౌరవించాలి. భగవంతుడు ఒకడు ఉన్నాడు, దేవతలందరూ భగవంతుడిలో అంగాలుగా ఉన్నారు లేదా భగవంతుడి పరివారంగా ఉన్నారని కూడా భావించవచ్చు. అలాగే మనకి దైవం గురించి, ధార్మిక గ్రంథాల గురించి, వేద శాస్త్రాలను, భగవంతుడి ఆరాధన విధానము ఇవన్నీ కూడా చక్కగా నేర్పించే ఆచార్యులు ఎవరైతే ఉంటారో ఆచార్యులను వీళ్ళందరినీ కూడా గౌరవించడం, పూజించడం. అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, మంచి మంచి శాస్త్రవిహితమైన కర్మలు ఆచరించాలి. హిందువులై పుట్టినందుకు ఏంటండి ప్రయోజనము? వైదికపరమైన కర్మకాండ ఏదైతే ఉంటుందో దాన్ని శ్రద్ధాభక్తులతో త్రికరణ శుద్ధిగా ఆదరణ భావంతో మర్యాదపూర్వకముగా ఆచరించాలి. ఎవరి వల్లైనంత వరకు వారు ఆచరించాలి. ఇంకెవరన్నా ఆచరిస్తుంటే వాళ్ళకు సహాయం చేయాలి, గౌరవించాలి, ఆదరణ కలిగి ఉండాలి. అలాగే వేద శాస్త్రముల పఠన పాఠనములు అంటే చదవడము, చదివించడము. వేదాలు చదివే వాళ్ళు వేదములు చదవలేకపోయినా కూడా ఇతర శాస్త్రములు, ముఖ్యంగా ప్రత్యేకించి భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథములు ప్రతి హిందువులు ఇంట్లో ఉంచుకొని ఎంతో విశేషమైన శ్రద్ధాదరంతో ప్రతిరోజు కూడా చదవాలి, చదివించాలి. ప్రతి హిందువుకి కర్తవ్యం అదే. ఇప్పటికి కూడా హిందువులకి రాముడి గురించి, కృష్ణుడి గురించి ఏది సరిగ్గా తెలియదు. ఒక ఆయన అలా చెప్తాడు, ఒక ఆయన ఎలా చెప్తాడు, వీళ్ళకంతా కన్ఫ్యూజన్, వీళ్ళకి ఇప్పటికీ ఏది అర్థం కాదు. ఇంకెవరైనా వచ్చి అడిగితే క్లారిటీగా సమాధానం చెప్పలేరు. కారణం ఏంటంటే మనం ఇంట్లో ఆ గ్రంథాలు ఉంచుకోము, అస్సలు చదవము, మనంతా సినిమా నాలెడ్జి. కానీ ఇక్కడ ఆ విధంగా వద్దని చెప్తున్నాడు పరమాత్మ. ఖచ్చితంగా వేద శాస్త్రముల పఠనము, చదవడము, పాఠనము, చదివించడము రెండూ చేయాలి. మనము చదవాలి, ఇతరులతో చదివించాలి. మన తర్వాత తరం పిల్లలకి చదివించి నేర్పించాలి. అంటే ముందు మనం చదవాలి. ఇవి చేయమని చెప్తున్నాడు పరమాత్మ. అలాగే భగవంతుని నామగుణ కీర్తనములు, భగవంతుడిని నిరంతరం కూడా స్మరించుకోవడము, భగవన్ నామము స్మరించడము, భగవంతుడి గుణములు, లీలలు ఏమైతే భాగవతంలో, రామాయణంలో వర్ణించబడి ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా స్మరించుకోవడము, కీర్తించుకోవడము, భజించుకోవడము. ఎందుకు ఇలా చేయడం అంటే మనసును పట్టుకుంటాయి. తపస్సు అంటే ఏమిటనుకుంటున్నారు? మనసుని ఏదో ఒకటి పట్టుకోవాలి కదండి. మనసుని ఏం పట్టుకోవాలి? భౌతికమైన రకరకాల విషయాలు మనసుని పట్టుకుంటే రకరకాల జన్మలకు, కర్మబంధాలకు అవి కారణమవుతాయి. మనసు దేన్ని పట్టుకోవాలి? భగవంతుడిని పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటుంది? ఒక 10 నిమిషాలు పూజ చేసేస్తే లేసేస్తే అయిపోతుందా? పట్టుకుంటుందా? తర్వాత భౌతికమైన విషయాల్లో పడిపోతాం మనం. కాబట్టి భౌతిక జగత్తులో మనం బ్రతికి ఉంటున్నా నిరంతరము భగవంతుడిని ఏ పని చేస్తా నామము, భగవన్నామం ఎప్పుడు స్మరించుకోవడము, భగవంతుడి గుణములు, ఆ స్వామి లీలలు, అవతారములు, మహాత్యములు ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము, పదే పదే స్మరించుకుంటూ ఉండటము. దీనివల్ల మనసు బాగా పట్టుకుంటుంది. ధ్యాన స్థితి అంటే అదే. భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసించడం అంటే అదే. అలాగే స్వధర్మాచరణమునందలి కష్టములకు ఓర్చుకొనుట. ఇది చాలా మంది నేర్చుకోవాలి. చాలా మందికి ఒళ్ళు బాగా ఈ విషయంలోనే బరువు. ఛత్రపతి శివాజీ పుత్రుడున్నాడు సంభాజీ. అతన్ని మతం మారమని అన్ని మతస్థులు, మహమ్మదీయులు జైల్లో పెట్టేసి ఎంత చిత్రహింసలు పెట్టారంటే పై చర్మమంతా మనిషి బ్రతకుండా ఒలి చేశారండి. చెమడా నికాల్ దొంగ అంటారే, చర్మం అంతా కూడా ఒక మనిషి బ్రతకుండగానే ఒలి చేశారు. మతం మారతావా మారవా? మారున్నాడు ఆయన. నేను ఏ స్వధర్మంలో పుట్టానో దాంట్లోనే పోవాలి. నువ్వేం చేసిన ప్రాణాలు తీసాయి, నేను మాత్రం ఆ ధర్మంలోనే ఉంటా. తర్వాత చంపేశారు కూడా. శవాన్ని వేసేసే నదిలో
ఆ తెలుగుట ఎక్కడో కొన్ని గ్రామస్తులకు దొరికింది. వాళ్ళు పట్టుకొని దహనం చేసేసారు, అక్కడ స్మారకం కట్టించారు. మనం ఏం చేస్తామో తెలుసా, ఏదో ఒక చిన్న విషయానికి చిన్న ఆశ చూపిస్తే స్పాట్లో మతం మారిపోతారు. ఎవడో నచ్చాడు, నీ ధర్మం ఏమిటి, అసలు మన పూర్వీకులు, మన వంశము, కుల గోత్రాలు ఏమి గుర్తుండు, ఆ పిల్ల వెళ్ళిపోయింది, లవ్ జిహాదీ అయిపోతుంది. ఏమంటే మేము ప్రేమించుకున్నాం, మాకు మతం లేదు, మాకు కులం లేదు, మాకు ప్రేమ. సినిమా డైలాగులు, భారీ డైలాగులు చెప్తారు. క్షణకాలమైనా కూడా నాకనేది ఒక ధర్మం ఉంది, నాకంటే ఒక అగ్నిహోత్రం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక వైదిక ధర్మం ఉంది, ఒక రామాయణం ఉంది, నాకు ఒక భగవద్గీత ఉంది, నాకు మొహాన ఒక బొట్టు ఉంది, మెడలో ఒక తులసిమాల రుద్రాక్షమాల ఉంది. ఆలోచన ఉండాలండి. నాకనేది ఒక గుర్తింపు ఉంది, ఒక పద్ధతి ఉంది. వేరే మతంలోకి ఎందుకు వెళ్ళాలి నేను? నీ కష్టాలైనా సరే స్వధర్మం ఆచరించడంలోనే నాకు శ్రేయస్సు ఉంది, నేను స్వధర్మమే ఆచరిస్తాను. పాకిస్తాన్లో బ్రతుకుతున్న హిందువులు ఇప్పటికి మైనారిటీలు, వాళ్ళు కూడా ఇప్పటికీ పాకిస్తాన్లో మతోన్మాదుల మధ్య ఉండి కూడా మేము మతం మారమనేసేసి మనసులో కృష్ణ భజన చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో కావాల్సిన ఫ్రీడమ్ ఇస్తే నచ్చిన మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే నీ కర్తవ్యం, నీ స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆచరించడంలో వచ్చిన కష్టాలు తట్టుకో. దానివల్లనే మోక్షప్రాప్తి కలుగుతుంది. సాధన అంటే అదే. అంతా సంసారం భార్య పిల్లలు వదిలేసేసి పోయి ఏదైనా సాధువుల్లో కలిసిపోవడమో అడవులో తిరగడమో కాదు. నీ బాధ్యత నీ స్వధర్మము, నీ కర్తవ్యం నీ స్వధర్మం. అది ఆచరించడంలో ఒకవేళ నీకు ఏదైనా కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, తట్టుకోవడంలోనే నీకు శ్రేయస్సు ఉంది. వదిలేయడంలో ఏ శ్రేయస్సు లేదు. తట్టుకుంటే ఆ కాసేపు కష్టంగా అనిపించినా తర్వాత జయించుకు రాగలుగుతావు, నిలబడగలుగుతావు ఒక విజేతగా. వదిలేసి పారిపోతే అపజయం పాలవుతావు, ఓటమి పాలవుతావు. నీ చుట్టూ ఉన్న సమాజం మెచ్చదు, పరమాత్ముడు అంతకంటే మెచ్చడు. కాబట్టి ఇహానికి పరానికి స్వధర్మాచరణంలో ఉన్న ఎన్ని కష్టాలైనా సరే తట్టుకొని నిలబడిన వాడే ఇహపరాల్లోనూ సుఖపడగలుగుతాడు, భగవత్ప్రాప్తిని పొందగలుగుతాడు. శరీర ఇంద్రియ అంతఃకరణంలో సరళత్వము, ఇది చివరిది. శరీరము బయటికి కనిపించే బాహ్యభౌతికమైన శరీరము, ఇంద్రియములు, అంతఃకరణము, మనస్సు, హృదయము, ఆత్మ, ఇవి సరళముగా ఉండాలి. ఇంద్రియాలతో పాపాలు చేయకూడదు, శరీరంతో పాపం చేయకూడదు, ఆత్మను పాపభూయిష్టము దోషభూయిష్టము కాగొట్టుకోకూడదు. కాబట్టి ఆర్జవం అంటారు దీన్ని. వీటిని సరళంగా పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రం అంటే బయటికి 4 సార్లు స్నానాలు చేయడం కాదు. ఎప్పుడు అడుగుతూ ఉంటారు, తల స్నానాలు చేయాలా, ఎప్పుడు స్నానం చేయాలి? బయట స్నానాల గురించే. ఆంతరంగిక స్నానం, ఏ స్నానం చేయడం వలన మనస్సు మరణాలు పోతాయి, ఏ స్నానం చేయడం వల్ల హృదయ పవిత్రత, ఆత్మశుద్ధి కలుగుతుంది. ఇది ఎవరు అడగరు. ఇప్పుడు చూసినా ఏమంటే ఎప్పుడు స్నానం చేయాలంటే ఇప్పుడు చేయకూడదు అంటున్నారు, ఆ వారం చేయకూడదు అంటున్నారు, ఈ రోజు చేయకూడదు అంటున్నారు. శరీర ఇంద్రియ అంతఃకరణంలో సరళత్వము ఏమిటి? ఇవన్నీ దేవతా లక్షణములు. ఎవరు అలవరుచుకోవాలి? మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి. ఏమిటి ప్రయోజనము? ఇహలోకములో తృప్తిగా సుఖంగా బ్రతుకుతారు, పరమలో దైవాన్ని లేదా మోక్షపదాన్ని పొందుతారు, భగవంతుడిని పొందుతారు. ఈ లక్షణాలు కాకుండా ఇంకా కొన్ని లక్షణాలు చెప్పాడు పరమాత్మ. అవి తర్వాత శ్లోకాల్లో తెలుసుకుందాం. లోకా సమస్త సుగుణభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.